హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీరు గమనించుంటారు, అదే టైటిల్ చూసి ఉంటారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడ్డాయో లేదో, వాట్సాప్లో ఏ విధంగా పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలో, వాట్సాప్ ద్వారా ఏ విధంగా వాట్సాప్లో తెలుసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? మీరు మాత్రం వీడియో మనం లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీరు వాట్సాప్ గవర్నెన్స్ అని మీరు అయితే సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్కి వచ్చేసి మీరు జస్ట్ మీరు హాయ్ అనే మెసేజ్ అయితే పెట్టండి. మీరు హాయ్ అనే మెసేజ్ పెట్టగానే నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం అని. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ఎటువంటి సేవలైనా కూడా మనం వాట్సాప్లోనే మనం పొందవచ్చు. జస్ట్ ఇక్కడ అయితే మీకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. జస్ట్ మీరు సేవను ఎంచుకోండి ఆప్షన్లో క్లిక్ చేయండి. పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంటుంది. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయండి. దాని తల్లికి వందనం, అదేవిధంగా విద్యా సేవలు, అదేవిధంగా యోగాంధ్ర, ఈ విధంగా చాలా రకాల పౌర సేవలు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ తల్లికి వందనం స్థితి అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు తల్లికి వందనం మీద క్లిక్ చేయండి. తల్లికి వందనం మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఆ సేవని ఎంచుకోండి వచ్చి ఇక్కడ కింద మీకు తల్లికి వందనం 2025 స్థితి అని వస్తుంది. జస్ట్ ఇక్కడ అయితే మీరు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మీకు తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్ దగ్గర ఇక్కడ తల్లికి సంబంధించి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు నిర్ధారించండి మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది రెస్పాన్స్ సెంటర్ అని. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు వితిన్ సెకండ్స్ లో మీకు అయితే ఈ విధంగా రిప్లై అనేది వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. మీరు ఒక చైల్డ్ కోసం తల్లికి వందనం పథకానికి అర్హులు 13,000 రూపాయలు రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయని ఈ విధంగా రిప్లై అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఒకవేళ డబ్బులు కానీ పడకుంటే మీకు అయితే ఈ విధంగా ప్రాబ్లం అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు తల్లి వందనం పథకానికి సంబంధించి అర్హులు కాదు. ఇక్కడ కారణాలను వచ్చి ఇక్కడైతే కారణాలు అయితే వస్తాయి. ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడైతే ఒక రీజన్ చూపించి ఇక్కడైతే అమౌంట్ అనేది మీకు పడవు, మీరు అర్హులు కాదని ఇక్కడైతే మీకు చూపిస్తుంది. గూగుల్ ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా అంటే ఈజీగా ఈ విధంగా వచ్చి మనం అయితే తల్లి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది మన యొక్క అకౌంట్ లో పడ్డాయో లేదు, ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల డబ్బులు అనేది ఆగిపోయాయి ఇక్కడైతే మీకు డీటెయిల్ గా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. గూగుల్ ఈ విధంగా చాలా ఈజీగా అంటే ఈజీగా వాట్సాప్ ద్వారా అయితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ విధంగా అయితే మనం తల్లి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల మీకు డబ్బులు కానీ పడకుంటే అక్కడ కారణం అయితే ఉంటుంది. ఎందువల్ల డబ్బులు అనేది పడలేదు ఆ రీజన్ అయితే ఉంటుంది. ఆ రీజన్ బట్టి మీరు అయితే సచివాలయంకి వెళ్ళి మీరు అయితే గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఆ డబ్బులు అనేది తిరిగి పడతాయి. గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు లాస్ట్ డేట్. గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు డబ్బులు పడకుంటే ఖచ్చితంగా డబ్బులు అనేది పడతాయి. గూగుల్ ఫ్రెండ్స్ వాటి వీడియో మనం లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ చూస్తాం. తప్పకుండా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.